తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వా గీ ముచ్చట ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. కొంతమందికి ఈ నిజం చెప్పినా కూడా మనోభావాలు దెబ్బతింటే, మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఏం చేయాలి కానీ పేపర్కి వచ్చిన ముచ్చట చెప్తా. ఈయన ప్రయత్నం చేయరి. ఎక్కువసేపు ఏం చెప్ప 2-3 నిమిషాలు చెప్తా. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక మహిళకు నరకం చూపిస్తున్నట్ట ఒక దొంగ బాబా, లంగ బాబా, బయట బాబా, బాడ్కావు బాబా. గిస ఒంటి లుచ్చలు తయారైనాక ఎటపాడైతే చెప్పురిగా 15 ఏళ్ళుగా మహిళకు నరకం. మూత్రం దాగించి విద్యుత్ షాక్ పెట్టిండట, కరెంట్ షాట్ పెట్టి మూత్రం దాగించిండట. ఒత్తిడి తెచ్చి భర్తకు కూడా విడాకులు ఇప్పించిండట. ఇంకా ఆశ్రమం నుంచి పారిపోదాం అనుకుంటే కట్టుదిట్టమైన నిఘా మొత్తం చుట్టూ సీసీ కెమెరాలు పెట్టిండట. ఎక్కడ పోవద్దు, ఎక్కడ పోయినా కానీ ఆమె బయటికి వెళ్ళగానే ఆయన కలారం వస్తుందంట. వెంటనే చూసుకొని ఆమెను పట్టుకునే ప్రయత్నం చేసిండట. ఏడ జరిగింది ఈ ముచ్చట? పూణేలో జరిగిందంట. ఈ మోతవారి స్వయం ప్రకటిత గురువు అంట. ఈయన గొవ్వడు, ఈయన తీసుకొచ్చి ఈయన బాబాని చేసినోడు లేడు, లేకపోతే ఈయన ఎలిసినోడు కాదు, మొలిచినోడు కాదు. కానీ ఈయనకీడే డబ్బా కొట్టుకొని నేను బాబా అవతారం ఎత్తున, నేను బాబాని, నేను దేవునికి మరొక రూపాన్ని అని చెప్పుకున్నట. ఆడు చెప్పుకుంటే ఇల్లు మీరు వీళ్ళ కథ చూడరు. ఇక ఇటువంటి ముచ్చట కూడా నిజం చెప్తే కొంతమంది నచ్చదు, పాడైపోను. సీసీ కెమెరాలు పగలగొట్టి తప్పించుకున్న బాధితురాలు దొంగ బాబాతో పాటు మరో 7 అనుచరులని అరెస్ట్ చేసిరట. అయితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ వాళ్ళ నాయనంట ఈ దొంగ బాబాగానికి జర్రంతా దోస్తుగాడంట. గిట్ట పరిచయాలు పెంచుకుంటే పరిచయం ప్రకారంగా దోస్తు అయిండో ఏదో రకంగా పరిచయం అయితే ఉందట. అయితే ఈయన రాను ఈయన బాబాగా అవతారం ఎత్తిండట. బాబాగా అవతారం ఎత్తినాక ఏం చేసిండు? ఇక ఫస్ట్ మరి ఇలా అయ్యా సోపతే కదా, వీళ్ళ అయ్యా వీళ్ళ అమ్మ వీళ్ళంతా కలిసి అనకాడ చూపించుకోవడం మొదలుపెట్టినట. ఈ అమ్మాయిని కొనబోయి ఒకనాడు చూపించిండట. ఈ అమ్మాయిని కొనబోయి చూపించగానే ఇక ఈమె మీద ఈ బాబా కన్నేసిండు, మనసేసిండు. వేసిన కాడి నుంచి ఇక ఈమెకు బాగా చేస్తా, ఈమెకు మానసికంగా బాగలేదు అని ఉద్దేశంతో ఇక ఆమెకి ఏం మాయమాటలు చెప్పిండు, అలా అయ్యాక ఏం మాయమాటలు చెప్పిరో ఆ ఆశ్రమం లిసి పెట్టి వచ్చిరట. ఇక ఈమె వంగవాడి కాలు మొక్కిన కాడి నుంచి మొదలుకుంటే వీళ్ళ సంగతి కట్టే ఉంటుంది. దేవుడా కాపాడాలని కాలు మొక్కని మనం వంగవాడి కాలు మొక్తామా ఎమ్మటే నడులు పట్టుకుంటారు. వీళ్ళ సంగతే కసవంటిది. ఈ లంగ దొంగ బయటమై పాడుకోవాలి వీళ్ళంతా. ఈయన ఎంతసేపు ఈమె లెట్టర్లో పరుచుకోవాలని ఆలోచనతోటి వీడు ఎప్పుడైతే కాళ్ళేళ్ళు మొక్కిండో కథ వాడు కన్నేసి ఇక నీకు స్పెషల్ దర్శనం కావాలి, నువ్వు లోపలికి పోయి స్నానం చేసి రాపో, నీకు పూజలు పునస్కారాలు చేస్తా అని ఈమె ఎప్పుడైతే లోపలికి పోయిందో ఇక ఈమెకు చిన్నపాటి వీడియోలు తీసిండట. వీడియోలు తీసి మామూలుగా స్నానం చేసేటప్పుడు అట్ట ఇట కొన్ని రకాల వీడియోలు ఉంటాయి కదా, అవి చూపించుకొని ఆ అమ్మాయిని లోపరుచుకొని 15 సంవత్సరాలుగా ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేస్తున్నట. ఇక ఏమన్నా అమ్మనాయన వచ్చి ఏమైంది మా బిడ్డకి ఎంతవరకు వచ్చినా ఇక సెట్ అవుతుంది మీకు ఎందుకులే బాధ అని చెప్తా పోతున్నట్ట. కానీ ఏగలేక లాభం లేదని నీ దగ్గర ఉంటే ఎన్నడుకున్నా గిదే పని అనుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్తే పెళ్లి సంబంధాలు చూసుకోమని చెప్పినట. ఆ పెళ్లి సంబంధాలు కూడా షరతులు పెట్టినట. నీకు పలానసుంటోడే మొగడుకు దొరకాలి, మళ్ళీ ఆడు మన మాట అయినాలే, నువ్వు పుస్తకం కట్టినంత వరకే ఆయన భార్యవు, పుస్తకం కట్టంగానే నువ్వు ఇది పిల్లగానికి కాడు గోకు, ఆయనకి ఎట్లా చేసి ఆ నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్ళిరా. ఇవన్నీ షరతులు లేకపోతే ఈయన ఆమె కలిసి చేసిన పనులు ఉంటాయి కదా, ఇక ఆ పనులు చెప్పకూడదు, మీకు అర్థమై ఉంటుంది. కానీ ఈ వీడియోలు మొత్తం బయట పెడతా, మర్యాద దక్కదు, నువ్వు ఎవరికి దక్కొద్దు, ఎవరు పెళ్లి చేసుకుంటే చేసుకో, కానీ ఆయన ఇచ్చిపెట్టి ఆయనకి ఉల్లిగడ్డలు కట్టి మళ్ళీ వెనుకకి వెళ్ళిరా అని చెప్పినట. ఇక అట్లా పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాగానే ఏం చేసింది, వీళ్ళు బయటపడాలనే ఉద్దేశంతో ఆ కెమెరాలు ఉంటాయి కదా, కెమెరాలకు వెళ్ళి తప్పించుకుందామని చూస్తుంటే ఎన్నోసార్లు తప్పించుకుందామంటే ఇట్ట బయటికి పోతున్నా పట్టుకొచ్చి లోపడేసేదట. బయటికి పోతున్నా పట్టుకొచ్చి లోపడేసేది. కాతం ఎంతసేపటికి ఆమెను బయటికి వెళ్ళినా కూడా చేసిండు. చివరికి నాకు ఇంట్లో ఉంటే నేను బతకలేను అనుకొని ఆ సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టి ఆ తర్వాత ఆ గోడలు దుంకి పారిపోయి బయటపడ్డదట. బయటపడి ఇక ఈ ముచ్చట మొత్తం బయటకు వచ్చింది. 15 ఏళ్ళుగా మహిళకు నరకం. ఈ నరకం చల్లకుండా ఇసవంటి లుచ్చలని నమ్మితే ఒక గిట్నే ఉంటుంది ముచ్చట. ఇప్పుడు మామూలుగా పానం బాగాలేకుంటే డాక్టర్ కాడికి పోవాలి. డాక్టర్ కాడికి పోతే ఏదన్నా సూదో గోలో మందో ఇస్తాడు, గదో లేకుంటుంది. కానీ ఈ లుచ్చ పాడుకోవాలి కాడికి పోతే ఏం పాడవుతుంది, గద్దెకి పోతే శుద్ధులు తక్కువ అన్నట్టు మస్తుగా అయితేనప్పుడు ఇటువంటి పనికిరాని పాడుకోవాలి. 15 ఏళ్ళుగా మహిళకు నరకం. మూత్రం తాగించి కరెంటు షాట్ పెట్టి వేధించిన దొంగ బాబా పూణేలో స్వయం ప్రకటిత గురువుగా ఆకృత్రయాలు. ఇక ముచ్చట. ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళకు మోసగించి 15 ఏళ్ళుగా లైంగిక వేధింపులకు గురి చేసిన దొంగ బాబాను అతని 7 అనుచరులను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుచరుల్లో 6 మహిళలు ఉన్నారు. పూణే పోలీసు కమిషనరు అమితేష్ కుమార్ గురువారం ఆ వివరాలు వెల్లడించాడు. ఇక ముచ్చట. బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసిన దొంగ బాబా
రాధామోహన్ అంటే ఈ మొదవారి పేరు రాధామోహను 59 సంవత్సరాలంట. 59 సంవత్సరాలు అంటే ఆల్రెడీ ముసలోడు అయినట్టే లెక్క. ఇంకా ఆయనకి ఏం పాడు కావచ్చు, లుచ్చలు మస్తుగా ఉంటారు గిసోంటోళ్ళు. అతని అనుచరుడు కన్వల్ నయన్ అంట, ఆయనకి 58 ఏళ్ళు. మరో 4 మహిళలు అనుచరులను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా శనివారం వరకు పోలీసు కస్టడీ విధించారు. హర్యానాకు చెందిన మిశ్రా గత 8 ఏళ్లుగా ఉబైలే నగర్లోని ఓ బంగ్లాలో ఆశ్రమం నివసిస్తున్నాడు. బాధితురాలకు 41 సంవత్సరాలు అంట. 41 సంవత్సరాలు ఇప్పుడున్నాయంటే 15 ఏళ్ళుగా అత్యాచారం చేస్తున్న ఆమె పైన, 15 ఏళ్ళ పైన ఆమె పైన లైంగిక దాడి చేస్తుందంటే ఆమెకు అప్పుడైతే ఎంతో కొంత ఏజ్లు ఉంటుంది కదా, ఇక అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 41 సంవత్సరాలంట. స్వస్థలం కూడా హర్యానానే. దీంతో 2001 నుంచి 2026 మధ్యలో హర్యానా పూణేలో బాధితురాలపై మిశ్రా ఈ దారుణాలకు పాల్పడ్డాడని సీసీ తెలిపారు. బాధితురాలి తండ్రి ఒక డాక్టరు. ఆయన కన్వల్ నయను పరిచయం అవడంతో మిశ్రాకు భక్తుడిగా మారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులంతా మిశ్రాకు భక్తులయ్యారు. తాను దేవుడినంటూ దేవుని అవతారంగా మిశ్రా ప్రచారం చేసుకొని విశ్వాసాన్ని ప్రదర్శించే పేరిట బాధితురాలపైన అనేక మార్లు మిశ్రా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల ప్రవర్తన సరిగా లేదని కుటుంబ సభ్యులు నమ్మించి ఆమెను సరిచేస్తానంటూ ఆశ్రమంలో ఉంచాడు. 15 ఏళ్లుగా బాధితురాలు శారీరకంగా, మానసికంగా లైంగిక వేధిలకు గురి చేశాడు. బలవంతంగా మూత్రం తాగించి ఈ కరెంట్ షాట్ పెట్టి ఆమెని ఇష్టం వచ్చిన రకంగా చిత్రహింసలు పెట్టుకుంటూ ఉంటుందంట. ఇంకా చాలా ఉంది ఆయన ముచ్చట చెప్పాలంటే. కొంతమంది అంటారు మొత్తం ఇంత ఓపెన్ చెప్తే బాగుంటుంటారు, కానీ ఆమెని అసలు ఒక రకంగా వేధించిండు, ఒక రకంగా వేధించలేదు అన్నట్టు కాదు. అన్ని రకాలుగా ఆమెని 15 సంవత్సరాలుగా ఒక గొడ్డు కంటే ఎక్కువ ఆమెను చాకరీ చేపించుకొని ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెడితే చివరికి తప్పించుకొని బయటికి వెళ్ళిందట. అయ్యా గిసవంటి లుచ్చ లంగా బాడుకావాలని ఏం చేస్తే బాగుంటుంది చెప్పురిగా. ఇప్పుడు మామూలుగా గట్టినే ఎవరు నమ్మకాలు అలా మనం ఎక్కిరించే హక్కులు మనకు లేవు, కానీ నమ్మకం ఉంటే ఉండాలి. కానీ సరే ఒక సూదో గోలే వేసుకోవాలి, లేకపోతే ఈ పొలమో పండో తింటే తగ్గిపోద్ది అని చెప్పి పంపిస్తే సరే ఓ 1000, 2000, 10,000, ₹1,00,000 తీసుకున్నా కానీ సరే పైసలు పోయినాయి అనుకుంటే అది లెక్క. కానీ ఈడ మానపానాలు పోయే కాలం వచ్చే పాడైపోను. ఈయనకి ఏమొచ్చు అని చెప్పి ఈడంట భగవంతుని స్వరూపం అట. ఈ లుచ్చ భగవంతుని స్వరూపం అయితే ఆడీడు. 59 ఏళ్ళు ఈడు, 58 ఏళ్ళు లేడు ఇంకోడు, వీళ్ళకు ఒక 4 ఇంకా మహిళాలీన సోపతిగాళ్ళు. ఈ అంతా లంగా దంద తలిగి ఇగో గిసోంటి పని చేస్తారంట. గిసోంటి లంగా దొంగ బయటపై కాలని నమ్మే ఉపాయం చేయకూరి ఈ మోతవారి ఆశ్రమం నుంచి అంట 19 హార్డ్ డిస్కులు, 12 ల్యాప్టాప్లు, ఒక ట్యాబు, 11 సెల్ ఫోన్లు, డివిడీలు, సీడీలు, 23 పెన్ డ్రైవ్లు, 15 లక్షల విలువైన ఆభరణాలు, మళ్ళీ 6,55,000 రూపాయల నగదు, 10 తూటాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట. 10 తూటాలు అంటే వీళ్ళ దగ్గర మరి తుపాకి గుండు గిట్టు ఉంటే ఏముండేమో, కానీ మరి ఈ సపోంటి వాళ్ళకు ఎంతో కొంత మొత్తం అని చెప్పాను, కానీ ఎంతో కొంత రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంటుంది. పక్క ఉంటుందా ఇసవంటి ఏమంటారు లుచ్చలని వీళ్ళని ఏ చెప్పుతోడు కొట్టినా ఏ మాటతోడు అన్నా కానీ నాకైతే కోపం చల్లారదుల్లా. మీరు ఏమని అనుకోరు, కానీ మా అమ్మ కానీ ఎవరికైనా పానం బాగాలేకుంటే దవాఖానకు పోయి డాక్టర్ కాడికి పోయి ఆయన సూదో గోలో మందో ఇస్తే తగ్గుతుంది. తగ్గకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ బాబాల కాడికి అది ఏ మతమైనా కావచ్చు, ఎసవంటుడైనా కావచ్చు, వీళ్ళ దగ్గర ఇంటికెళ్ళి ఏమంటే ఏముండదు. ఇగో గిసోంటి ఏది లోపరుచుకొని తర్వాత వాళ్ళు వీడియోలు తీసుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని తానాలు చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, బెడ్రూమ్లో పోయినాక సీసీ కెమెరాలు ఉంటాయి, మొత్తం బట్టలు వెగినాక ఇంకో సీసీ కెమెరాలు ఉంటాయి. అన్ని రకాలుగా చేసుకొని తర్వాత బెదిరించి ఇంకో గిసోటి పని చేస్తారు. ఆల్రెడీ ఇంకోనికి పెళ్లి చేసుకోమని చెప్పి ఆ పెళ్లి చేసుకున్నాడు కానీ మళ్ళీ పారిపోయి రావాలంట. మరి ఏం పాడు కావచ్చు దగ్గర 59 ఏళ్ళ దగ్గర. మరి అంత అవసరం ఉంటే పుస్తకాన్ని పెళ్లి చేసుకుంటామే గది ఉండదు. మళ్ళీ ఈ ఒకతేనా ఇసవంటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ బాబాగాని దగ్గర పోతందుకు. మా అమ్మ కానీ దొంగ లంగా బట్టవాయి బాబాగాల నమ్మకూరి మీ సంసారాలని ఆగం చేసుకోకూరి.